రుద్ర. ఓ గాడ్, అంటే సూర్య ఎక్కడున్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసే రుద్ర ఇక్కడికి వచ్చాడా? ఇప్పుడు అది కాదురా ముఖ్యం. సూర్య రుద్రకి ఎదురు పడిపోయాడు. ఇప్పుడు రుద్రతో ఏం చెప్తాడో ఏమో. అవునరా, వీరు సార్ గురించి నిజం చెప్పేశాడనుకో ముందు మనల్ని చంపేస్తాడు. సూర్య, ఏమైంది నీకు? నాకు ఫోన్ చేసేదో చెప్పాలన్నావు, నేను వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయా? సూర్య, నీకు విషయం చెప్పాలి రుద్ర. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. లేదు రుద్ర, నన్ను చెప్పనివ్వు. సూర్య, నీ కెరియర్ నాశనం అవ్వడానికి, నీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడానికి. అరే, సూర్య మొత్తం చెప్పేస్తున్నాడు రా, ఇప్పుడు ఏం చేయాలి? రేయ్, ఎలాగైనా సూర్యాని నిజం చెప్పకుండా ఆపాలరా. అవసరమైతే వీరు సార్ సూర్యని లేకుండా చేయమన్నారు కదా. రే, అక్కడున్నది రుద్రారా. ముఖ్యంగా నీ తమ్ముణ్ణి, మా అన్నయ్య. మీ అన్న వీరు సార్ గురించి చెప్పేస్తున్నాడు రా. ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మనం చేస్తాం. మీ అన్న ఎవరు? మీ అన్న? మీ అన్న సూర్య, టూ 3 డేస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. వీరు బ్రో ఏంటి చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందో వెళ్ళి అడిగితే వద్దులే. బ్రో ఏదైనా పెద్ద ప్రాబ్లంలో ఉంటే నేను కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకోకూడదు. రుద్రబాబు గారు ఎవరినో అంబులెన్స్ లో తీసుకొచ్చారేంటి? కానీ వీరు బ్రో ఎందుకు అంత పానిక్ అవుతున్నారు? మేబీ అతను వీరు బ్రోకి సంబంధించిన మనిషా? బావా, ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? నీ శత్రువుని ఇంటికి తీసుకొస్తావా? అది కూడా ఇలాంటి పరిస్థితిలో? ఇతను నా శత్రువే కావచ్చు, కానీ నాకు జరిగిన అన్యాయానికి కారణం మాత్రం వేరే ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి ఇతని ద్వారా అంతా చేయించాడు. ఇప్పుడు ఇతన్ని అడ్డు పెట్టుకుని అసలు శత్రువుని బయటికి రప్పిస్తాను. ఎందుకు బావా లేనిపోని రిస్క్ తీసుకోవడం? సపోజ్ ఇతనికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నిజాన్ని బయటికి రప్పించాలంటే ఈ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు వీరు. ఇక్కడ తప్ప ఇతనికెక్కడా సేఫ్గా ఉండడు. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే ఇతను నేను కాపాడుతాను, నిజాన్ని రాబడతాను. డాక్టర్ గారు పదండి. పెదనాన్న ప్లీజ్, ఇది నా నిజాయితీని ప్రూవ్ చేసే టైం కాదు, ఒక నిజాన్ని బతికించాల్సిన టైం. ఎవరు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నేను చేయగలిగిందేమీ లేదు. నా ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు అదే ఆ నిజాన్ని బయట పెడుతుంది. ఆ నిజాన్ని బతికించడం కోసమే నేను ఇతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చానే తప్ప ఎవరినో నమ్మించాలని కానీ నొప్పించాలని కానీ కాదు. బావా,
నీ ఉద్దేశం నాకు అర్థమైంది. అత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఇతన్ని మరింట్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించడం ఎందుకు? మనకు తెలిసిన బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది కాకపోతే పర్సనల్ సెక్యూరిటీ అరేంజ్ చేసి ఏదైనా సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ చేద్దాం. నేనే దగ్గరుండి అంతా చూసుకుంటాను. రిస్క్ అయినా సరే నేను ఫేస్ చేస్తాను. సారీ వీరు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను. ఆ బాధ్యత నేను ఎవరికి అప్పగించలేను. విన్నావు కదా వీరు, ఎవరిని నమ్మడంట. అంత నమ్మకం లేనప్పుడు ఇక్కడ మాత్రం ఉంచడం దేనికి? అయినా ఏదో స్వార్థ ప్రయోజనం కోసం ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే నేను ససేమిరా ఒప్పుకోను. ఈ ఆర్గ్యుమెంట్ ఆపుతారా? ఎదురుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని పెట్టుకుని ఇలా వాదించుకోవడం సబబా? మన వల్ల ఒక ప్రాణం నిలబడితే మంచిదేగా. గాయపడిన జంతువును చూస్తేనే జాలిపడి సహాయం చేస్తాం. అలాంటిది ఒక మనిషిని కాపాడడానికి ఇంత ఆలోచించాలా? మీకు అర్థం కావడం లేదండి. ఇతని వల్ల ఇంటికి ఏదైనా ప్రమాదం జరిగితే? అలాంటిదేం జరగదు. రుద్ర చూసుకుంటాడు. నీకంత భయంగా ఉంటే అతను కాస్త కుదురుకోగానే అప్పుడు పంపించేద్దాం. ఇంకేం అడ్డు చెప్పకు. డాక్టర్ గారు, మీరు ఇతన్ని తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేయండి. సరే సార్. రుద్ర